కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నందు నారాయణపూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ మరియు నారాయణపూర్లో రిజర్వ్ సందర్శనకు విచ్చేసిన కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్, ఇరిగేషన్ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ మరియు రవాణా శాఖ, మేడిపల్లె సత్యం, చొప్పదండి శాసనసభ్యులు కవంపల్లె సత్యనారాయణ, మానకొండూరు శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మహిళలకి స్పందించి మహిళల బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకొని వాళ్ళ అకౌంట్ లో ఈ రోజు ఈ పథకాల కింద 12,000 రూపాయలు పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది తప్పకుండా మీరు అందరూ గమనించాలన్నది నేను కోరుకుంటున్నాను. సో ఇది కాకుండా కూడా మనకి ఇందిరమ్మ ఇల్లు కని, రైతు భరోసా కని, ఈ 2 పథకాల కింద కూడా చాలా మందికి లాభాలు జరుగుతుంది. ప్రభుత్వం వాళ్ళకి వెనక తోడుగా ఉంటది అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ గ్రామ సభతోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది అనేది ఎవరు కూడా భావించవద్దు. ఈ గ్రామ సభలో పెట్టిన లిస్ట్ మనకి ఎంపీడీఓ గారి ఆఫీస్లో కానీ, పంచాయత్ సెక్రటరీ, పంచాయత్ కార్యదర్శి ఆఫీస్లో ఉంటుంది. తప్పకుండా మీరు అది పరిశీలించి మీకు ఏదైనా అనిపిస్తే, అంటే అర్హత ఉన్న వాళ్ళకి రాలేదు ఈ పథకం అనేది మీరు అనుకుంటే దాని గురించి మీరు దరఖాస్తు పెట్టవచ్చు. లేకపోతే వీళ్ళకి అర్హులు లేదు కానీ ఈ పథకం కింద వీళ్ళకి ఇది వచ్చింది అనేది అబ్జెక్షన్ ఏమైనా ఉంటే కూడా దానికి కూడా మాకు ఇవ్వచ్చు. సో మీ నుంచి సహకారం ఉంటుంది అని నేను కోరుకుంటూ, తప్పకుండా అందరికీ ఈ పథకాల ద్వారా వెంటనే మీరు శ్రద్ధ పెట్టుకొని తీస్తే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని జీవితాంతం మీకు రుణపడి ఉంటారు, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. సార్, దయచేసి ఒక్కసారి ఈ నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ నియోజకవర్గంలోని దాదాపు 5 మండలాలకు పైగా రైతాంగం సంతోషంగా ఉంటారు. నేను ఇంకొక చిన్న అంశం చెప్పి ముగిస్తున్నా. ఇవాళ చాలా మంది 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు రాలే, 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు రాలే. ఇవాళ మన ప్రభుత్వం రాగానే ఇప్పుడు అన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లిస్టుల పేరుందని, పేరు లేదని అనేక మంది మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మేము నిద్రపోం. ఈ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వచ్చింది. ఖచ్చితంగా 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఇప్పుడు సోదరులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రేషన్ కార్డు మన ఇంట్లో పిల్లలు పుట్టినా, పిల్లల పెళ్లి అయినా, కుటుంబాలు ఏర్పడ్డా రేషన్ కార్డులు రానటువంటి పరిస్థితి నుంచి ఎవరైతే రేషన్ కార్డు కావాలని అడుగుతారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించగానే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా లేదా? అంటే ఎక్కువ కాల్చుకుంటా వస్తుందా? 200 యూనిట్ల లోపల కాల్చుకుంటే కరెంటు ఫ్రీ వస్తుంది. 500 రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. సన్న వడ్లు పండించిన వాళ్ళకు 500 గ్యాస్ సిలిండర్ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మండల ఆఫీసులకు సంబంధించిన కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా ఉద్యోగాలు 55,000 ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ ఇప్పుడు మరొకసారి 4 కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తా ఉన్నాం. రిజర్వాయర్కి సంబంధించిన మార్చి కొన్ని డబ్బులు కేటాయించే విధంగా వస్తు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పినారు. అంశాల గురించి, మనం చేయబోయే ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మద్దమ్మా. మేము తప్పకుండా మీ ఆలోచన కారణంగా మీ ఆశీర్వదించిన వచ్చిన ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. మా పేరుంది లేదని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అందరికీ బుద్ధి చెప్పే విధంగా మీకు ఒకవేళ పేరు లేకపోతే అప్లికేషన్ ఇచ్చి మీ యొక్క కార్డును పొందండి మనం చేస్తూ గౌరవనీయులైనటువంటి పెద్ద మంత్రి గారిని వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే, మేము రేషన్ కార్డు ఇస్తున్నాం. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఇళ్ళు ఇవ్వలే, మేము ఇళ్ళు ఇస్తున్నాం. రైతు భరోసా పెంచిస్తున్నాం. ఇదివరకు లేని విధంగా భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. మరి మమ్మల్ని ఆశీర్వదించాలి, దీవించాలి. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు వీరి జీవితాల్లో వెలుగులు నింపడానికి
మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము మంత్రులందరం రాత్రి పగలు 6 నిమిషాలు నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పి మనం చేస్తూ మీ ఊరికి వచ్చిన సందర్భంగా మరి మీ ఊరిలో ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తున్నాం. మీకు ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం. మీ నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.